హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ మంజు బిజీవేమ్లో నేను మీ మంజుని. టుడే మన రెసిపీ వచ్చేసి నోరూరించే గోంగూర చికెన్. ఈ గోంగూర చికెన్ను ఎప్పుడు చేసుకున్నా మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. గోంగూర చికెన్ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. మరి సూపర్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో బాగా క్లీన్ చేసిన గోంగూర ఆకును తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను 1 కేజీ చికెన్కి 3/4 కట్ట గోంగూరను తీసుకున్నాను. ఇలా గోంగూర వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా కాసేపు మూత పెట్టుకుంటే గోంగూర సాఫ్ట్గా అవుతుంది. మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని గోంగూరను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం వాటర్ ఏం వేయకుండానే వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ అంతా పోయి గోంగూర సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ఏ ప్యాన్లో అయితే చికెన్ కర్రీ చేసుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక అందులో 2 మీడియం సైజ్ ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇందులోనే నేను 3 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. మీరు సన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. తినేటప్పుడు పిల్లలు తీసి పెట్టకుండా ఉండాలని నేను ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. ఇవి ఎర్రగా మగ్గాయి కదా, ఇందులో మనం ఒక పెద్ద సైజు టమోటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి టమోటా చూడండి బాగా మగ్గిపోయింది కదా, దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం, మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మగ్గించుకోవాలి. ఇవన్నీ కాస్త మగ్గాక అందులోకి 1 కేజీ చికెన్ను బాగా శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి. నేను ఈ చికెన్ని ఉప్పు నీళ్ళల్లో 1/2 అవర్ పాటు నానబెట్టాను. అప్పుడు చికెన్ అనేది మనకు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు యాడ్ చేసుకొని చికెన్ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ వేయించే అప్పుడు కూడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 20 మినిట్స్ పాటు చికెన్ను బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. మూత తీస్తూ మధ్యలో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం ఏమీ వాటర్ యాడ్ చేయలేదండి, చికెన్లో వాటర్ మాత్రమే ఊరాయి కదా, మనం గ్రేవీకి తగ్గట్టు లాస్ట్లో కొన్ని వాటర్ను యాడ్ చేసుకోవచ్చు. చికెన్ అనేది మనకు ఇప్పుడే మొత్తం కుక్ అవ్వాలండి, మళ్ళీ గోంగూర వేసిన తర్వాత చికెన్ అనేది ఉడకదు. చూడండి, 20 మినిట్స్ తర్వాత నాకు చికెన్ ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసి చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టీ గ్లాస్లో 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ని పోస్తున్నానండి. నీళ్ళు వేసి బాగా మిక్స్ చేయండి. టేస్ట్ చూసుకొని సాల్ట్, కారం అవి తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాస్త మగ్గాక ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయింది. ఈ గోంగూర చికెన్ అన్నంతో కానీ చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.